ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. భగవంతుడు సర్వత్రా సర్వులయందు ఉండటము చేత ఆయన ఏ పనైనా చేయవచ్చును. భగవంతుడు ఇది చేస్తాడా, ఇట్లా ఉంటాడా అని విమర్శించే అధికారము ఎవరికీ లేదు. భగవంతుడు ఏమైనా చేయవచ్చు. కన్నీరు తప్పించవచ్చు, కన్నీరు తెప్పించనూవచ్చు. యోగిని భోగి చేయవచ్చు, భోగిని యోగి చేయవచ్చు. పిచ్చిని పోగొట్టవచ్చు, పిచ్చిని పట్టించనూవచ్చు. ఏ విధమైన సంకల్పము చేత ఏ వ్యక్తిని ఎట్లా ఎక్కడ రక్షించాలనేది దైవానికి తెలుసు. దైవము ఇదే చేయాలి అని నిర్ణయించే అధికారము ఎవరికీ లేదు. ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్యకశిపుని శిక్షించాడు. వారి వారి ప్రారబ్ధ సంచిత ఆగామి ఫలములను పురస్కరించుకొని ఆయా కాల పరిస్థితులను అనుసరించి భగవంతుడే అన్ని విధాలుగా వ్యవహరిస్తూ ఉంటాడు. భగవంతుడు ఏమి చేసినా ప్రజల నిమిత్తమే కానీ తన నిమిత్తము కాదన్న సత్యాన్ని మీరు దృఢంగా విశ్వసించాలి. వారి వారి ప్రాప్తానుసారము కొంత ఉంటుంది. ప్రాప్తానుసారంగానే అదృష్టమనేది లభ్యమవుతుంది. కనుక సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. సంకల్పము వల్ల కర్మ, కర్మ వలన సాధన, సాధన వలన శీలము, శీలము వల్ల ప్రాప్తి. అదే అదృష్టము. మన కర్మను మనము అనుభవించక తప్పదు. అనుభవిస్తూ భగవంతుని ఆనందంగా ఆరాధిస్తుంటే అంతకంటే ప్రాప్తి లేదు. లోపల దుర్గుణాలు, దుర్భావాలు, దురాలోచనలు పెట్టుకొని పైకి సద్భావములున్నట్లు నటిస్తే భగవంతుణ్ణి వంచినట్లే అవుతుంది. కాబట్టి నేనే దైవము అనే దివ్యత్వ చింతన సాగించండి. మానవ మాతృలమన్న భ్రమను వదిలి బ్రహ్మకు సమీపులు కండి. రామ చింతన చేసి కోతి శాంతస్వరూపుడైన హనుమంతుడిగా మారి సీత చేత గుణవంతుడు అని మన్ననలు పొందలేదా? అలాంటి శాంత స్వభావము, గుణబలము సంపాదించటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి.